డియర్ స్టూడెంట్స్, మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు సంబంధించి 10th చాప్టర్ అనమాట. ఇందులో ఆల్రెడీ నేను ఒక పార్ట్ చెప్పేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం పార్ట్ 2 చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు నేను చెప్పిన క్లాస్లో పర్ఫెక్ట్లీ రిజిడ్ బాడీ అంటే ఏంటో చెప్పాను అనమాట. అంటే మనము ఎంత ఫోర్స్ అప్లై చేసినా కూడా ఒక బాడీ షేప్ కానీ ఒక బాడీ సైజ్ కానీ మారకపోతే అలాంటి బాడీని పర్ఫెక్ట్లీ రిజిడ్ బాడీ అంటారని నేర్చుకున్నాం. అలాంటి పర్ఫెక్ట్లీ రిజిడ్ బాడీస్ ఈ నేచర్లో ఉండవు అనమాట. దాదాపుగా రిజిడ్ బాడీస్ అనేవి ఉంటాయి కానీ పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ ఉండదు. అట్లానే డిఫార్మేషన్ ఫోర్స్ అంటే కూడా తెలుసుకున్నాం. ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ ఫోర్స్ అనేది దాని సైజుని కానీ దాని షేప్ని కానీ మార్చగలిగితే అలాంటి ఫోర్స్ని డిఫార్మేషన్ ఫోర్స్ అంటారని మనం తెలుసుకున్నాం. అలానే ఒక బాడీ మీద కనుక స్ట్రెస్ అప్లై చేస్తే ఆ బాడీలో స్ట్రైన్ అనేది వస్తుందని నేర్చుకున్నాం అనమాట. అంటే ఇది ఒక బాల్ కదా, దీని మీద మనం ఫోర్స్ను అప్లై చేస్తున్నాం, డిఫార్మేషన్ ఫోర్స్. అప్పుడు ఈ బాల్లో రిస్టోరింగ్ ఫోర్స్ అనేది వస్తుంది కదా, ఆ రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని స్ట్రెస్ అంటారు. అప్పుడు దీని షేప్లో చేంజ్ వస్తుంది, దాన్ని స్ట్రైన్ అంటారు అనమాట. మనం ఎంత ఎక్కువ స్ట్రెస్ని అప్లై చేస్తే బాడీలో అంత ఎక్కువ స్ట్రైన్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ స్ప్రింగ్, దీని మీద మనం కొంచెం స్ట్రెస్ అప్లై చేస్తే దీంట్లో కొంచెం స్ట్రైన్ వచ్చింది. అంటే దీన్ని మనం కొంచెం సాగదీస్తే కొంచెమే సాగింది. అలా కాకుండా దీని మీద ఎక్కువ స్ట్రెస్ అప్లై చేస్తే దాంట్లో స్ట్రైన్ కూడా ఎక్కువ కలిగిందనమాట. స్ట్రైన్ అంటే చేంజ్ ఆఫ్ షేప్ కదా. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉందని మనకు తెలిసిపోయింది. స్ట్రెస్కు స్ట్రైన్కు మధ్య రిలేషన్ అనేది ఉందన్నమాట. ఏంటది? స్ట్రెస్ ప్రపోర్షనల్ టు స్ట్రైన్. అంటే స్ట్రెస్ని పెంచితే స్ట్రైన్ పెరుగుతుంది, స్ట్రెస్ను తగ్గిస్తే స్ట్రైన్ తగ్గుతుంది. అలాంటప్పుడు స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ స్ట్రైన్. ఆ కాన్స్టెంట్ పేరు ఇక్కడ క్యాపిటల్ ఈ. అప్పుడు క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రైన్ అవుతుంది. ఈ కాన్స్టెంట్ ఎందుకు చూసారా, ఈ దాన్ని ఏమంటారంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారనమాట. ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, ఇంకా దాని పాస్ట్ ట్రీట్మెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే ఆ బాడీని ఇంతకుముందు ఏమన్నా హ్యామరింగ్ చేసామా అంటే సుత్తితో కొట్టామా, లేకపోతే రోలింగ్ చేసామా అంటే రౌండ్గా చుట్టామా, డ్రాయింగ్ అంటే దాన్ని ఏమన్నా సాగదీసామా, అలాంటి అంశాల మీద కూడా ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ డిపెండ్ అవుతుందన్నమాట. నేను ఇంకా ఏం చెప్పానంటే ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రైన్ కదా. ఒకవేళ కనుక ఈ స్ట్రైన్ అనేది 1 అయితే అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అవుతుంది కదా. కాబట్టి ఒక బాడీలో యూనిట్ స్ట్రైన్ ప్రొడ్యూస్ చేయడానికి మనం అప్లై చేయాల్సిన స్ట్రెస్నే ఈ అంటారు. ఈ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, అదే దాని డెఫినేషన్. ది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్ట్రైన్. అంటే ఈ అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్ట్రైన్కి ఈక్వల్. ఎప్పుడు? టు బీ అప్లైడ్ టు ప్రొడ్యూస్ యూనిట్ స్ట్రైన్. యూనిట్ స్ట్రైన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఆ బాడీలో మనం అప్లై చేసేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్నే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారని మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి యూనిట్స్ అన్నమాట. యూనిట్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఏంటంటే ది యూనిట్ ఆఫ్ ఎలాస్టిక్ మాడ్యులస్ ఈజ్ దట్ ఆఫ్ ది స్ట్రెస్ యాజ్ స్ట్రైన్ ఈజ్ ఏ సింపుల్ రేషియో. అంటే ఇప్పుడు దీనికి ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రైన్ కదా, స్ట్రైన్కి ఏం లేవు యూనిట్స్, అందువల్ల స్ట్రెస్కి ఏవైతే యూనిట్స్ ఉన్నాయో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కూడా అవే యూనిట్స్ అనమాట. కాబట్టి సిజిఎస్ యూనిట్స్ ఏమో డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, అలానే ఎస్ఐ యూనిట్స్ ఏమో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నా పాస్కల్ అన్నా ఒకటే. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. అలానే డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే ఎలాస్టిక్ మాడ్యులస్కి స్ట్రెస్ బై స్ట్రైన్ అని నీకు తెలుసు కదా. స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, స్ట్రైన్ అంటే ఏంటి? స్ట్రైన్ అంటే దానికి అసలు డైమెన్షన్సే లేవు. సో ఎఫ్కి ఏంటి? ఎంఎల్టీ పవర్ -2. ఏ అంటే ఏరియా కదా, ఎల్ స్క్వేర్. న్యూమరేటర్లో డినామినేటర్లో ఒక ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2 అనేది
మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి డైమెన్షనల్ ఫార్ములా అనమాట. స్ట్రెస్కి ఏదైతే ఉందో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి కూడా అదే డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు మనం స్ట్రెస్ అంటే నేర్చుకున్నాం కదా. స్ట్రెస్ అంటే ఏం చెప్పా నేను? రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, అదే స్ట్రెస్ అంటే. రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని స్ట్రెస్ అంటారని మనం నేర్చుకున్నాం. దానికి ఫార్ములా ఏంటి అని అడిగితే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ బై ఏరియా అని గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ బై ఏరియా. మరి ఎంకేఎస్ యూనిట్ అడిగితే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. డైమెన్షనల్ ఫార్ములా అడిగితే ఎంఎల్టీ పవర్ -2 బై ఎల్ స్క్వేర్. అలా దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది. ఏమని? ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2 అనేది డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, స్ట్రెస్ని గురించి మనకు తెలిసింది కదా. ఈ స్ట్రెస్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్, దాన్నే టెన్జైల్ స్ట్రెస్ అని కూడా అంటారు అనమాట. రెండోది బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్. మూడోది షియరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెంటియల్ స్ట్రెస్. ఎలాస్టిక్ లిమిట్ అంటే నేను ముందు క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పేశాను అనమాట. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా కూడా ఇప్పుడు. ఫస్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ది స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది బాడీ when its length is changed by applying force normal to the surface of a body is called longitudinal stress. అంటే ఇప్పుడు ఇది కదా ఒక బాడీ, ఇలా పొడవుగా ఉన్న బాడీ, దాని పొడవు పెరిగేట్టుగా మనం ఒక ఫోర్స్ని అప్లై చేసాం. అంటే ఆ బాడీని సాగదీస్తున్నాం అన్నమాట. అలా సాగదీయాలంటే ఈ వైపు ఉన్న సర్ఫేస్కి నార్మల్గా ఫోర్స్ని ఇటు అప్లై చేస్తున్నాం, అటువైపు ఉన్న సర్ఫేస్కి నార్మల్గా ఫోర్స్ను అటు అప్లై చేస్తున్నాం అన్నమాట. అప్పుడు ఈ బాడీలో వచ్చేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటారు. ఈ బాడీని కంప్రెస్ చేయాలని ట్రై చేసినా అది కూడా లాంగిట్యూడినల్ స్ట్రెస్సే. కంప్రెస్ అంటే ఈ బాడీ లెంగ్త్ తగ్గించాలని చెప్పి మనం ఇటువైపున ఈ సర్ఫేస్కి నార్మల్గా ఒక ఫోర్స్ని లోపలికి, అట్లనే అటువైపు ఉన్న సర్ఫేస్కి నార్మల్గా ఒక ఫోర్స్ని లోపలికి అప్లై చేస్తున్నాం. అప్పుడు దాని లెంగ్త్ తగ్గటానికి ట్రై చేస్తుంది అనమాట. అది కూడా లాంగిట్యూడినల్ స్ట్రెస్సే. సో లెంగ్త్ ఇంక్రీజ్ అవ్వటానికి కానీ లేకపోతే లెంగ్త్ డిక్రీజ్ అవ్వటానికి కానీ మనం అప్లై చేసేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో, అంటే మనం అప్లై చేసే అంటే బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది, దాన్నే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటారు. ఇది ఈ సర్ఫేస్కి నార్మల్గా పనిచేస్తుంది, అంతే కదా. తర్వాత నెక్స్ట్ బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్. ది స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది బాడీ when its volume is changed by applying force normally and uniformly all over its surfaces is called bulk stress. బల్క్ స్ట్రెస్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది ఒక క్యూబ్ ఉంది కదా, ఈ క్యూబ్కు అన్ని సైడ్స్ ఉన్నాయి. అంటే ఇటువైపు 2 సైడ్స్, అటు ఇటు 2 సైడ్స్, పైన కింద మొత్తం 6 సైడ్స్ ఉన్నాయి ఈ క్యూబ్కి. అన్ని సైడ్స్ మీద యూనిఫామ్గా ఫోర్స్ అనేది అప్లై అయింది. అప్పుడు ఏమైందంటే ఓవరాల్గా ఈ క్యూబ్ వాల్యూమ్ తగ్గిపోయింది అనమాట. ఈ క్యూబ్ చిన్నదైపోయింది ఇలా. అప్పుడు దాని వాల్యూమ్ తగ్గింది కదా, ఆ రకంగా మనం అప్లై చేసేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటారు. అంటే ఇది యూనిఫామ్గా అన్ని వైపులా అప్లై అవుతుంది. ఈ బాడీ యొక్క వాల్యూమ్ను డిక్రీజ్ కానీ లేదా ఇంక్రీజ్ కానీ చేస్తుందన్నమాట. ఇలా వాల్యూమ్లో చేంజ్ కలగజేసేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటారు. ఇది వచ్చేసి ప్రెజర్కి ఈక్వల్. దీన్ని ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ అని రాయొచ్చు అనమాట. సో వాల్యూమ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్. ఇక్కడ రాస్తున్న వాల్యూమ్ స్ట్రెస్ అంటే మీరు F/A కదా, అది వచ్చేసి ప్రెజర్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ రాద్దాం, F/A ఈజ్ ఈక్వల్ ప్రెషర్, రైట్. నెక్స్ట్ షియరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెంటియల్ స్ట్రెస్, దాని గురించి నేర్చుకుందాం. ది స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది బాడీ
when its shape is changed by applying tangential force on its surface is called shear stress. అంటే ఒక బాడీ మీద టాంజెంటియల్ ఫోర్స్ను అప్లై చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్యూబ్ ఉంది కదా, దీని లోయర్ సర్ఫేస్ని ఏం టచ్ చేయకుండా అప్పర్ సర్ఫేస్ మీద ఇలా హారిజాంటల్గా టాంజెంటియల్ ఫోర్స్ అప్లై చేసి అప్పర్ సర్ఫేస్ ఒక్కటే మూవ్ అయ్యేటట్టు చేసాం ఇటువైపుకు. అందువల్ల ఏమైంది, ఈ ఫేస్ రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఈ ఫేస్ కాస్త ఇలా ప్యారలగ్రమ్గా వచ్చేసింది అనమాట. ఎందుకనంటే లోయర్ సర్ఫేస్ ఏమో అక్కడే ఉంది, అప్పర్ సర్ఫేస్ అనేది మూవ్ అయింది టాంజెంటియల్ ఫోర్స్ వల్ల. అప్పుడు దీని షేప్ మారిపోయింది. ఈ ఫేస్ రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఈ ఫేస్ కాస్త ఇలా ప్యారలగ్రమ్ షేప్లోకి వచ్చేసింది అనమాట. ఇలా షేప్ మార్చడానికి ఉపయోగించేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని షియరింగ్ స్ట్రెస్ లేకపోతే టెన్జైల్ స్ట్రెస్ అంటారనమాట. షియరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెంటియల్ స్ట్రెస్. టాంజెంటియల్ అంటే స్పర్శరేఖ వెంబడి పనిచేసేటువంటి స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ ఎలాస్టిక్ లిమిట్ అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు చెప్పాను అనమాట. ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి అనేది ఒక్కసారి గుర్తు చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ బాడీ మీద స్ట్రెస్ని అప్లై చేస్తే ఈ బాడీలో స్ట్రైన్ అనేది కలిగింది. మనం అప్లై చేసిన స్ట్రెస్ని రిమూవ్ చేస్తే మళ్ళీ ఈ బాడీ తన ఒరిజినల్ షేప్ని రీగెయిన్ అయిపోతుంది. మనం స్ట్రెస్ని పెంచితే స్ట్రైన్ కూడా పెరిగింది. మళ్ళీ మనం అప్లై చేసిన స్ట్రెస్ని కనుక రిమూవ్ చేస్తే అప్పుడు ఈ బాడీ దాని ఒరిజినల్ షేప్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంతే కదా, సరే బాగానే ఉంది. మనం ఏం చేసామంటే మనం అప్లై చేసే స్ట్రెస్ని మరీ పెంచేసామనుకోండి, ఒక స్టేజ్ తర్వాత ఇంకా మనం స్ట్రెస్ రిమూవ్ చేసిన ఆ బాడీ ఒరిజినల్ స్టేట్కి రాకుండా అదే స్టేట్లో పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. ఎంత స్ట్రెస్ వరకు అయితే ఆ బాడీ ఒరిజినల్ రీగెయిన్ చేసుకోగలదో దాన్నే ఎలాస్టిక్ లిమిట్ అంటారు. ఎలాస్టిక్ దాటి గనక స్ట్రెస్ని అప్లై చేస్తే ఆ బాడీ ఇంకా దానికి ఉండే ఎలాస్టిక్ నేచర్ను పోగొట్టుకుంటుంది. అదే కదా మనం నేర్చుకున్నది. సో ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్ట్రెస్ విత్ ఇన్ విచ్ ది బాడీ కంప్లీట్లీ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్ వెన్ ది డిఫార్మింగ్ ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్. డిఫార్మింగ్ ఫోర్స్ని రిమూవ్ చేయంగానే అది దాని ఒరిజినల్ సైజు షేప్ని కంప్లీట్గా రీగెయిన్ చేసుకోగలిగితే ఆ మ్యాక్సిమం వాల్యూ స్ట్రెస్ని చూసారా, దాన్నే ఎలాస్టిక్ లిమిట్ అంటారు. పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీకి ఎలాస్టిక్ లిమిట్ చాలా తక్కువ ఉంటుంది. అదే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీకి అయితే ఈ ఎలాస్టిక్ లిమిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు 2 రకాలైన స్ట్రెయిన్స్, 3 రకాలైనటువంటి స్ట్రెస్లు నేర్చుకున్నాం. ఇప్పుడు 3 కైండ్స్ ఆఫ్ స్ట్రైన్ నేర్చుకుందాం. అంటే స్ట్రెస్లు 3 కైండ్స్, స్ట్రైన్లు కూడా 3 కైండ్స్. ఏమేంటవి? లాంగిట్యూడినల్ స్ట్రైన్ ఆర్ టెన్జైల్ స్ట్రైన్. రెండోది షియరింగ్ స్ట్రైన్ ఆర్ టాంజెంటియల్ స్ట్రైన్. థర్డ్ వన్ బల్క్ స్ట్రైన్ ఆర్ వాల్యూమ్ స్ట్రైన్. ఫస్ట్ లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక రాడ్ ఒకటి ఉంది. ఆ రాడ్ లెంగ్త్ ఎంత అంటే L. మనం ఒక ఫోర్స్ను అప్లై చేసాం. ఎలాంటి ఫోర్స్ అది? దాని లెంగ్త్ పెరగటం కోసంగా ఇలా ఫోర్స్ను అప్లై చేసాం మనం. అందువల్ల దాని లెంగ్త్ కూడా పెరిగిపోయింది. దాని లెంగ్త్లో వచ్చిన చేంజ్ ఎంత? డెల్టా L కదా. అప్పుడు లెంగ్త్లో వచ్చిన చేంజ్ బై ఒరిజినల్ లెంగ్త్ అంటే డెల్టా L బై L చూసారా, దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటారు. స్మాల్ ఈతో డినోట్ చేస్తారు దాన్ని. సో లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్. అంటే స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా L బై L అనమాట. దీనికి యూనిట్స్ డైమెన్షన్స్ ఉండవు. ఇంకా కూడా స్ట్రెస్ ఎట్లా ఉంటుందంటే నేను చెప్పా మీకు ఆల్రెడీ, ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ చూస్తారా సర్ఫేసు, ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఇక్కడ చూపిస్తున్నాగా పర్పెండిక్యులర్గా ఫోర్స్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇలాంటి స్ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటారు. తర్వాత షియరింగ్ స్ట్రైన్ ఆర్ టాంజెంటియల్ స్ట్రైన్ అంటే ఏంటో చూద్దాం. When simultaneous compression and extension in mutually perpendicular directions take place in a body,
ది చేంజ్ ఆఫ్ షేప్ ఇట్ అండర్గోస్ ఈజ్ కాల్డ్ షియరింగ్ స్ట్రైన్. ఇది దాని డెఫినేషన్ షియరింగ్ స్ట్రైన్కి. అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాతనే ఈ డెఫినేషన్ చదువుకోవాలి. ముందు డెఫినేషన్ కష్టంగా అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఈ షియరింగ్ ఆర్ టాంజెంటియల్ స్ట్రైన్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ది సైడ్ ఆఫ్ ఏ బిగ్ బుక్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్ లుక్స్ లైక్ ఎ రెక్టాంగులర్. ఇది ఒక బుక్ అనుకోండి, లావుగా ఉన్న బుక్. ఇక్కడ చూపించాను కదా ఇందాక, అది ఇక్కడ చూపించినట్టుగా ఊహించుకోండి. ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. దీని పేరు ఏబిసిడి. ఓకేనా? ఈ ఏబిసిడి. When a tangential force is applied along the upper surface, it assumes the shape of a parallelogram. అడుగు భాగం ఉంది దాని లోయర్ సర్ఫేస్, దాన్ని ఏమో అలానే ఉంచి పైన సర్ఫేస్ మీద టాంజెంటియల్గా ఫోర్స్ని అప్లై చేసాం. టాంజెంటియల్గా అంటే ఇలా ఉంటుందన్నమాట. అంటే ఈ సర్ఫేస్కి ప్యారలల్గా ఇట్లా ఫోర్స్ని అప్లై చేసాం. అప్పుడు ఏ కాస్త ఏ డాష్ దగ్గరికి మూవ్ అయింది, బి ఏమో బి డాష్ దగ్గరికి మూవ్ అయింది అనమాట. అప్పుడు దాని షేప్ ఏమైపోయింది? యాక్చువల్గా ఇంతకుముందు షేప్ ఏబిసిడి కదా, ఇప్పుడు డీసీ అట్నే ఉంది కానీ ఏ కాస్త ఏ డాష్ దగ్గరికి వచ్చింది, బి కాస్త బి డాష్ దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాని షేప్ ఏ డాష్ బి డాష్ సిడి అవుతుంది. ఇంతకుముందు ఏబిసిడి, ఇప్పుడు ఏ డాష్ బి డాష్ సిడి అవుతుంది అనమాట. అంటే ఇది రెక్టాంగులర్ షేప్ నుంచి ప్యారలలోగ్రామ్ షేప్లోకి వచ్చేసింది. అప్పుడు దాని వర్టికల్ సర్ఫేస్ చూసారా, వర్టికల్ సర్ఫేస్ ఎంత అయితే బెండ్ అయిందో, ఎంత యాంగిల్ అయితే బెండ్ అయిందో, ఏడి కదా దాని వర్టికల్ సర్ఫేస్, అది ఎంత యాంగిల్ గుండా అయితే బెండ్ అయిందో ఆ యాంగిల్ థీటాని షియరింగ్ స్ట్రైన్ అంటారనమాట. ఇదే థీటానే షియరింగ్ స్ట్రైన్. అర్థమవుతుందా? మరి థీటా ఎంత అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా అవుతుందిగా. ఇక్కడ రాస్తా నేను ఏమని, ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా అని రాస్తా. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, స్మాల్ వాల్యూస్ ఆఫ్ థీటాకే ఇలా జరుగుతుంది. టాన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్. థీటాకి ఆపోజిట్ సైడ్ ఎంత? డెల్టా ఎల్. సో ఇక్కడ రాద్దాం డెల్టా ఎల్ అని. ఇక్కడ రాస్తున్నా డెల్టా ఎల్ బై అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే ఇది, అది ఎల్ కదా. సో డెల్టా ఎల్ బై ఎల్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. ఈ థీటా ఉంది చూసారా, దీన్నే షియరింగ్ స్ట్రైన్ అంటారు అనమాట. ఇదే షియరింగ్ స్ట్రైన్ అంటే. ఇక్కడ డెల్టా ఎల్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి, గమనించారో లేదో. డెల్టా ఎల్ ఏమో ఇటుంది డెల్టా ఎల్ ఏమో ఇటుంది. ఆ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అదే లాంగిట్యూడినల్ స్ట్రైన్లో అయితే ఎల్ డెల్టా ఎల్ ప్యారలల్గా ఉంటాయి. ఎల్ ఇటుంది, డెల్టా ఎల్ ఇటుంది, ఆ రెండు ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. షియరింగ్ స్ట్రైన్లో అయితే ఆ రెండు ఒకదానికోటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇంకా సరే ఓకే, ఇలా ఇది చెప్పేశాను కదా నేను. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే వాల్యూమ్ స్ట్రైన్ ఆర్ బల్క్ స్ట్రైన్ అనమాట. ఒక క్యూబ్ ఒకటి తీసుకోండి, దాని వాల్యూమ్ ఎంత అంటే వి. ఆ క్యూబ్ మీద అన్ని వైపులా ఈక్వల్ ఫోర్స్ని అప్లై చేద్దాం యూనిఫామ్గా. అందువల్ల ఈ క్యూబ్ వాల్యూమ్ తగ్గిపోయిందనమాట. దీని వాల్యూమ్లో వచ్చిన డిక్రీజ్ ఎంత అంటే డెల్టా వి. అప్పుడు దీంట్లో స్ట్రైన్ వచ్చినట్టేగా. స్ట్రైన్ అంటే ఏంటి? ఆ బాడీలో ఎటువంటి చేంజ్ వచ్చినా దాన్ని స్ట్రైన్ అంటారు. లెంగ్త్లో చేంజ్ వస్తే లాంగిట్యూడినల్ స్ట్రైన్, దాని షేప్లో చేంజ్ వస్తే షియరింగ్ స్ట్రైన్, వాల్యూమ్లో కనుక చేంజ్ వస్తే దాన్ని వాల్యూమ్ స్ట్రైన్. ఇక్కడ వాల్యూమ్లో చేంజ్ వచ్చింది. వాల్యూమ్లో ఎంత చేంజ్ వచ్చింది? డెల్టా వి. ఒరిజినల్ వాల్యూమ్ ఎంత? వి. డెల్టా వి బై వి ఉంది చూసారా, దాన్ని బల్క్ స్ట్రైన్ అంటారు. వాల్యూమ్ స్ట్రైన్ అన్న అదే. అయితే ఇక్కడ నెగటివ్ సైన్ ఎందుకు పెట్టామంటే వాల్యూమ్ కనుక ఇంక్రీజ్ అయి ఉంటే ప్లస్ డెల్టా వి బై వి, వాల్యూమ్ డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్ డెల్టా వి బై వి. సో దీని పేరు వాల్యూమ్ స్ట్రైన్. ఓకే, ఇప్పుడు స్ట్రెస్లు 3 కైండ్స్ అని చెప్పాను నేను, స్ట్రైన్లు కూడా 3 కైండ్స్ అని చెప్పాను. అప్పుడు స్ట్రెస్ బై స్ట్రైన్ని మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారని నేర్చుకున్నాం కదా మనం. ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కూడా 3 రకాలన్నమాట.
సో ఇట్ ఈజ్ ఆఫ్ త్రీ కైండ్స్. మాడ్యులస్ అంటే సింగులర్ నెంబరు, మాడ్యులై అంటే ప్లూరల్ నెంబరు. సో మాడ్యులై ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఆఫ్ త్రీ కైండ్స్. ఇది కూడా త్రీ కైండ్స్. లాంగిట్యూడినల్ స్ట్రెస్కు లాంగిట్యూడినల్ స్ట్రైన్కు ఉండే రేషియోని యంగ్స్ మాడ్యులస్ అంటారు. దాన్ని క్యాపిటల్ వైతో డినోట్ చేస్తారు. అట్లానే టాంజెంటియల్ స్ట్రెస్కు షియరింగ్ స్ట్రెయిన్కు ఉండే రేషియోని ఏమంటారంటే రిజిడిటీ మాడ్యులస్ అంటారు. దాన్ని స్మాల్ ఎన్తో డినోట్ చేస్తారు. అట్లానే బల్క్ స్ట్రెస్కి బల్క్ స్ట్రైన్కి ఉండే రేషియోను బల్క్ మాడ్యులస్ అంటారు. దీన్ని క్యాపిటల్ కేతో డినోట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఇది ఇంజనీరింగ్ సైడ్ చాలా ఇంపార్టెంట్. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ వై. సో ఈజ్ ఈక్వల్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఎఫ్ బై ఏ అని నేర్చుకున్నాం, హోల్ బై లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్. అప్పుడు ఎల్ పైకి వెళ్ళిపోయి ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్ అవుతుందన్నమాట. ఎఫ్ ఈజ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఏ. అంటే ఏ అనే ఏరియా మీద ఎఫ్ అనే ఫోర్స్ పనిచేస్తుంది. డెల్టా ఎల్ ఏంటంటే అందులో కలిగినటువంటి సాగుదల, ఎలాంగేషన్ అన్నమాట. డెఫినేషన్ ఏంటి యంగ్స్ మాడ్యులస్ అంటే విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ లోపలే ఏదైనా సరే, ఎలాస్టిక్ లిమిట్ కనుక దాటింది అంటే ఆ బాడీకి ఎలాస్టిక్ నేచర్ పోతుంది. అందువల్ల మనం ఖచ్చితంగా ఈ కండిషన్ చెప్పాల్సిందే. విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్ ఆఫ్ ఎ బాడీ ది రేషియో ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ టు ది లాంగిట్యూడినల్ స్ట్రైన్ ఈజ్ కాల్డ్ ది యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. కాబట్టి ఎలాస్టిక్ లిమిట్ లోపల లాంగిట్యూడినల్ స్ట్రెస్కి లాంగిట్యూడినల్ స్ట్రైన్కి ఉండే రేషియోను, బై అంటే రేషియో కదా, దాన్నే యంగ్స్ మాడ్యులస్ అంటారు. దాన్ని వైతో డినోట్ చేస్తారు. ఓకేనా. రిజిడిటీ మాడ్యులస్ అంటే డెఫినేషన్ చూద్దాం. ఇది టాంజెంటియల్ స్ట్రెస్ టు టాంజెంటియల్ స్ట్రైన్ కదా. సో విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్ ఆఫ్ ఎ బాడీ ది రేషియో ఆఫ్ టాంజెంటియల్ స్ట్రెస్ టు ది టాంజెంటియల్ స్ట్రైన్ అన్న షియరింగ్ స్ట్రైన్ అన్న ఒకటే, ఈజ్ కాల్డ్ ది రిజిడిటీ మాడ్యులస్. ఓకే. ఈజ్ ఈక్వల్ టు టాంజెంటియల్ స్ట్రెస్ అంటే ఎఫ్ బై ఏ నీకు తెలుసు, షియరింగ్ స్ట్రైన్ తీటా అంటారు. అప్పుడు ఎఫ్ బై ఏ హోల్ బై తీటా అంటే డెల్టా ఎల్ బై ఎల్ అని నేర్చుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్. ఈ ఫార్ములా ఎగ్జాక్ట్గా యంగ్స్ మాడ్యులస్కి ఎలా ఉందో రిజిడిటీ మాడ్యులస్ ఉంది ఫార్ములా. కాకపోతే ఇక్కడ ఎల్ అనేదేమో లెంగ్త్, డెల్టా ఎల్ అనేదేమో ఇంక్రీజ్ ఇన్ లెంగ్త్. ఈ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. నేను చెప్పాను ఇంతకుముందు, మీకు చూపించా కూడా. ఇక్కడ ఎల్ అంటే లెంగ్త్, డెల్టా ఎల్ అంటే డిస్ప్లేస్మెంట్. ఈ రెండు ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉంటాయి. ఓకేనా. జాగ్రత్తగా మీరు గమనించండి. థర్డ్ వన్ బల్క్ మాడ్యులస్ అంటే బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రైన్. ఎఫ్ బై ఏ హోల్ బై బల్క్ స్ట్రైన్ అంటే మైనస్ డెల్టా వి బై వి. మైనస్ ఎందుకు పెట్టామో చెప్పాను కదా, వాల్యూమ్లో తగ్గింది అని చెప్పడానికి, డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ అని చెప్పడానికి మైనస్. ఎఫ్ బై ఏ అంటే స్ట్రెస్ కదా, దానికి బదులు ప్రెజర్ రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా వి బై వి. అప్పుడు పీ బై 1 ఇంటూ మైనస్ డెల్టా బి బై వి వేస్తే మైనస్ పీవి బై డెల్టా వి అవుతుంది అనమాట. పి అంటే ప్రెషర్ లేకపోతే బల్క్ స్ట్రెస్, ఎట్లా అని చెప్పచ్చు అనమాట. ఓకే. నెగటివ్ సైన్ ఎందుకు అంటే వాల్యూమ్ తగ్గిందని చెప్పడానికి. దీనికి డెఫినెట్ ఎలాస్టిక్ లిమిట్ ఆఫ్ ఎ బాడీ ది రేషియో ఆఫ్ వాల్యూమ్ స్ట్రెస్ టు వాల్యూమ్ స్ట్రైన్ ఈజ్ కాల్డ్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దీన్ని కేతో డినోట్ చేస్తారు. ఓకే. ఇది కూడా మనకు తెలిసిపోయింది, ఈ డెఫినేషన్ కూడా. కంప్రెసిబిలిటీ అనేది మనం 9th క్లాస్లో అక్కడ కూడా నేర్చుకున్నాం అనమాట. మనం ఎక్కువ ప్రెజర్ని అప్లై చేసి వాల్యూమ్ తగ్గించటాన్ని కంప్రెసిబిలిటీ అంటారని నేర్చుకున్నాం. సాలిడ్స్కి అయితే కంప్రెసిబిలిటీ ఉండదు, కానీ లిక్విడ్స్, గ్యాసెస్ కంప్రెసిబిలిటీని కలిగి ఉంటాయి. వాటిలో గ్యాసెస్కి చాలా ఎక్కువ ఉంటుంది కంప్రెసిబిలిటీ. అంటే మనం ప్రెజర్ని అప్లై చేస్తే వాల్యూమ్ తగ్గిపోతుంది. ఆ కంప్రెసిబిలిటీ అంటే డెఫినేషన్ నేర్చుకుందాం. ఇక్కడ ఈ బల్క్ మాడ్యులస్ యొక్క రెసిప్రోకల్ని కంప్రెసిబిలిటీ అంటారు. ది రెసిప్రోకల్ ఆఫ్ ది బల్క్ మాడ్యులస్ ఈజ్ కాల్డ్ కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/k, వేర్ k ఈజ్ ది బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దీనికి SI యూనిట్ ఏంటంటే కేకి ఏంటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా. మరి కంప్రెసిబిలిటీ అంటే దాని రెసిప్రోకల్ కాబట్టి మీటర్ స్క్వేర్ బై న్యూటన్, అంతేనా. సో కంప్రెసిబిలిటీ అంటే అది. బల్క్ మాడ్యులస్ యొక్క రెసిప్రోకల్ని కంప్రెసిబిలిటీ అంటారు. దీనికి యూనిట్ ఏంటంటే మీటర్ స్క్వేర్ బై న్యూటన్, అది దాని SI యూనిట్. తర్వాత నేను మీకు ఈ యంగ్స్ మాడ్యులస్
రిజిడిటీ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్. ఈ మూడు కూడా మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీలో కైండ్సే కదా, వీటన్నిటికీ యూనిట్స్ ఒకటే. సిజిఎస్ యూనిట్స్ ఏంటి, డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. అలానే ఎంకేఎస్ యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని పాస్కల్ అంటారు. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. తర్వాత దీని డైమెన్షనల్ ఫార్ములా కూడా రాయటం చెప్పేసా నేను. మనం నెక్స్ట్ క్లాస్లో పాయిజాన్ రేషియో అంటే ఏంటి, తర్వాత బిహేవియర్ ఆఫ్ ఏ మెటల్ వైర్ అండర్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ లోడ్ అంటే నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా, రైట్.